తపస్సు చేసినవాడు, ఆయన సత్యవాక్యము కలిగినటువంటి వాడు కనుక ఒక్కసారి వశిష్ఠుణ్ణి పిలిచి, మార్కండేయోధమౌద్గల్యో వామదేవశ్చ కాశ్యప కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః ఏతే ద్విజా సహామైత్యైః పృథక్వాచముదీరయన్ వశిష్ఠమేవాభిముఖా శ్రేష్టం రాజపురోహితం. వీళ్ళందరూ కలిసి వశిష్ఠుణ్ణి తీసుకొచ్చి ఒక ఉత్తమాసనం మీద కూర్చోపెట్టుకుని, మార్కండేయుడు మహానుభావుడు, దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి వాడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, ఇటువంటి మహర్షులందరూ సమావేశమయ్యారు. వశిష్ఠుడితో చెప్తున్నారు, మహానుభావ వశిష్ఠ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరములు గడిచినట్టుంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. ఎందుచేత అంటే రాజు లేనటువంటి రాజ్యం శత్రువుల యొక్క దృష్టి పడడం ఒక్కటే కాదు, రాజు కానీ సింహాసనం మీద కూర్చుని ఉండకపోతే, రాచరికం సరిగ్గా నడవకపోతే, ప్రభుత్వం అన్నది ఉన్నది అన్న విషయం లోపిస్తే ఎంత ప్రమాదములు జరుగుతాయో ఆనాడు రామాయణంలో చెప్పారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. అయోధ్యకాండలో మహర్షులు చెప్తారు, నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణ నారాజకే జనపదే బీజముష్ఠి ప్రకీర్యతే నా రాజకే పితుపుత్రో భార్యావా వర్తతే వశే నా రాజకే ధనం చాస్తి భార్యాప్యరాజకే ఇదమత్యాహితం చాన్య కుతః సత్యమరాజకే నారాజకే జనపదే కారయంతి సభాం నరాః ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ నారాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయః సత్రాణ్యాన్యాపతేదాంత బ్రాహ్మణాః సంస్కృతవ్రతాః నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హిమభూషితాః నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః శేరతే వివృతద్వారా కృషి గోరక్ష జీవినః నారాజకే జనపదే చరత్యేకచరోవసి భావయన్నాత్మనాత్మానం యత్ర సాయం గృహో మునిః. ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయంటే, నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః, రాజు సింహాసనమునందు కూర్చుని ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించనప్పుడు, రాజు లేనప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు మెరుపులతో కూడినటువంటి వర్షం పడదు. మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది అంటే భూమి అంతా తడిసి కావలసినటువంటి విధంగా పంటలు పండేటటువంటి అవకాశం ఉంటుంది. వర్షం పడుతుంది. ఎలా పడుతుంది? కేవలం కొద్ది చినుకులు పడతాయి. ఎండిపోయినటువంటి భూమి మీద కొద్ది చినుకులు పడి ఆగిపోతే తీవ్రమైనటువంటి రోగములు పీడలు బయలుదేరుతాయి. అందుచేత మెరుపులతో కూడిన వర్షం పడదు. రైతులు గుప్పెటి నిండా పట్టుకుని విత్తనాలు చల్లడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, నీరు పడదు కాబట్టి, సస్యములు మొలకెత్తవు కాబట్టి గుప్పెళ్లతో పట్టి విత్తనాలు చల్లరు. అంతేకాదు, దానితో పాటుగా రాజ్యంలో ఏ కుటుంబంలోనూ కూడా భర్త మాట భార్య వినదు. భర్త మాట భార్య వినకుండా, తండ్రి మాట ఇంట్లో పిల్లలు వినకుండా ఉండడం కూడా అరాచకత్వం కిందే చెప్పారు. అందుకని అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానితో పాటుగా ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. యజ్ఞయాగాది క్రతువులు జరిగిన దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణములు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను విపులీకరించి వివరించడానికి పండితులైనటువంటి వారు ముందుకి రారు. ఒకవేళ వచ్చినా వారు సంతోషపడేటట్టుగా భూరి సంభావనలను ఇవ్వరు. యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినా ఇచ్చినటువంటి దక్షిణ ఇవ్వవలసినటువంటి దాన్ని ఇవ్వకుండా ఆగిపోతుంటాయి. అందుచేత దానితో పాటుగా యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాల్లోకి వెళ్ళి పువ్వుల్ని కోసుకుంటూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనపడితే వేధించుకు తినేటటువంటి దుష్టచూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి. కేవలం మృగమైతే శరీరాన్ని తింటుంది. ఇవి చూపులతో ఆడపిల్లల యొక్క జీవితాల్ని తింటాయి. అందుచేత వాళ్ళ చూపులకి భయపడి ఆడపిల్లలు సాయంకాలం పూట బయటికి వచ్చి తిరగలేరు.
మామూలుగానే తిరగలేరు. ఇంకా ఒంటి మీద బంగారు ఆభరణములను వేసుకుని ఉద్యానవనాల్లోకి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని ఆడుతూ పాడుతూ తిరగడం కుదరదు. ఇవాళ రోజున ఎక్కడైనా ఆడపిల్లలు సంతోషంగా సాయంకాలం ఒంటి మీద బంగారం వేసుకునో ఓ వడ్డాణం పెట్టుకునో బయటికి వెళ్ళి ఆడుకునే రోజులు ఉన్నాయా? మా చిన్నతనంలో అట్ల తద్దికి తెల్లవారకట ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటుండేవారు. నేను కాకినాడ వచ్చి ఇన్నేళ్ళయింది, నేను ఒక్కరోజు చూడాల ఆడపిల్లలు అట్ల తద్దినాడు పొద్దున్న ఆడుకోవడం. అందుచేత సాయంకాలం పూట ఆడపిల్లలు ఉద్యానవనాల్లో సంతోషంగా తిరగరు. ఎక్కడో కొండల్లో కోనల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ తాను అద్వైత సిద్ధిని పొంది జ్ఞానమునపేక్షించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులైనటువంటి వారు, దొరికిన దానితో తృప్తిపడి జీవితాన్ని గడిపేటటువంటి వారు, గ్రామంలో ఉండేటటువంటి వీధులలో తిరిగి దొరికినటువంటి పదార్థాన్ని స్వీకరించి కుక్షిని పోషించుకునేటటువంటి వారు అలా గ్రామములోకి వచ్చి తిరగడానికి ఇచ్చగించరు. వర్తకము వాణిజ్యము చేసుకునేటటువంటి వారు ఎంతసేపటికి తలుపుల మీద తలుపులు, తలుపుల మీద తలుపులు, బీరువాల మీద బీరువాలు వేసుకుని తాళాల మీద తాళాలు వేసి తాళపు చెవుల గుత్తులు ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కుమంటూ బతకవలసినటువంటి రోజులు వస్తాయి. వారు సక్రమంగా జీవించలేరు. కొద్దిగా ధనమున్నటువంటి వాడికి కంటి నిండా నిద్ర పట్టదు. ఇది నా పొలము, ఇది నా భూమి అని చెప్పగలిగిన వాడు ఉండడు. ఎప్పుడు ఏ క్షణానికి ఎవడొస్తాడో, ఎవడి భూమిని ఆక్రమిస్తాడో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటుంది. ఏ కార్యక్రమము కూడా సరిగ్గా నడవదు. అందుచేత ప్రజలందరూ చాలా ఉత్సాహరహితులైనటువంటి స్థితిలో ఉంటారు. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాంకుల, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అటువంటి రాజు లేకుండా సింహాసనం ఖాళీగా ఉండిపోతే రాజ్యంలో విశేషమైనటువంటి కలకలం బయలుదేరుతుంది. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. యమో వైశ్రవణశక్రో వరుణశ్చ మహాబల, విశేష్యంతో నరేంద్రేణ వృత్తేన మహతాతత. ఒక యమధర్మరాజుకి ఒక్క విధే ఉంటుంది. ఆయన ప్రాణములను గడిస్తాడు. ఇంద్రుడికి వర్షాన్ని కురిపిస్తాడు. వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు. కానీ రాజు అష్టదిక్పాలకుల యొక్క సమస్తమైనటువంటి విధులను తాను నిర్వహిస్తాడు. ప్రజలు ఉండేటట్టు, ప్రజలు సంతోషంగా బ్రతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఉన్నదానితో తృప్తిగా ఉండేటట్టు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుచేత రాజు లేని రాజ్యం ఉండడానికి వీల్లేదు. అందుకని తొందరగా సింహాసనం మీద కూర్చోపెట్టి ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి అన్నారు, ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించవలసినటువంటి విషయం లేదు. ఎందుచేత అంటే మహానుభావుడైనటువంటి దశరథుడు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుణ్ణి పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కానీ భరతుడు ఇవాళ తన తాతగారైనటువంటి కేకయరాజు గారి దగ్గర, మేనమామ గారైనటువంటి యుధాజిత్తు దగ్గర ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నాడు కనుక ఆయనని పిలిపించడానికి సమయం పడుతుంది. కనుక చాలా తొందరగా వేగంగా అశ్వములనెక్కి బయలుదేరగలిగినటువంటి మహావీరులను పిలిపిద్దాం. ఆ దూతలు బయలుదేరి కేకయ రాజ్యానికి వెడతారు అని, ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోకనందన శ్రూయతామితి కర్తవ్యం సర్వేనేవ బ్రవీమిపః. మా చాస్మై ప్రోషితం రామం, మా చాస్మై పితరం మృతం, భవంతః శంసిషుర్గత్వా రాఘవాణాన్ మిమం క్షయం. మీరు నలుగురు కూడా దూతలు బయలుదేరాలి. ఎవరు? సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు. మీరు బయలుదేరి చాలా తీవ్రమైనటువంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి అశ్వములను అధిరోహించినటువంటి వారై కేకయ రాజ్యాన్ని చేరుకోవాలి. కేకయ రాజ్యానికి వెళ్ళిన తరువాత దాన్ని పరిపాలించేటటువంటి రాజుగారైన కేకయ రాజుగారికి విశేషమైనటువంటి ధనాన్ని బహుమతిగా ఇవ్వాలి. 20 కోట్ల రూపాయల్ని ఆయనకి ఇవ్వండి. 10 కోట్ల రూపాయల్ని ఆయన కుమారుడైన యుధాజిత్తుకి ఇవ్వండి. దానితో పాటుగా పట్టు వస్త్రాలని, కంబళ్ళని,
వజ్రాల్ని, రత్నాల్ని, వైఢూర్యాల్ని తీసుకెళ్ళండి, అవన్నీ బహూకరించండి. అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మాచాస్మై ప్రోషితం రామం మాచాస్మై పితరం మృతం భవంత శంశిషుర్కత్వా రాఘవాణామిం క్షయం. రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వెళ్ళిపోయినట్టు కాని, దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టినట్టు కాని, సింహాసనం ఖాళీగా ఉన్నట్టు కాని, ఇవాళ ఇక్ష్వాకు వంశంలో గొప్ప సంక్షోభం తలెత్తినట్టు కాని అక్కడ మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. నిజంగా ఒక పెద్ద తలకాయ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. ఎందుచేత అంటే ఈ మాట నిజంగా అక్కడ తెలిసిన్నట్టుంటే ఏమో ఎలా మారి ఉండేవో పరిస్థితులు, అటువైపు నుంచి ఎవరు వచ్చి ఉండేవారో, ఎవరు దాన్ని అవకాశంగా తీసుకుని ఉండేవారో. అందుకే మహానుభావుడు వశిష్ఠుడు ఇంటి విషయాన్ని ఇంటిలోనే చక్కపెట్టాలి. అందుకని ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. భరతుణ్ణి మాత్రం నేను కుశలం అడిగానని చెప్పండి. కొన్ని బహుమతులను, కానుకలను ఆశీపురస్సరంగా కోశాగారం నుంచి తీసుకుని వెళ్ళి వశిష్ఠుడు పంపాడని చెప్పి భరతుడికి అందచేయండి. అందచేసి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఉత్తర క్షణం భరతుడు బయలుదేరి అయోధ్యానగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పండి అన్నాడు. వారు గబగబా ఇంటికెళ్ళారు. బయలుదేరడానికి కావలసినటువంటి మార్గమధ్యంలో తినడానికి కావలసినటువంటి ఆహార సంభారములను సమకూర్చుకున్నారు. కావలసినటువంటి దారి బత్యాన్ని బుచ్చుకున్నారు. వచ్చి ఒక్కసారి వశిష్ఠుడితో మళ్ళీ ఆ విషయాన్ని నివేదించారు. మహానుభావ, బయలుదేరుతున్నామని. వారు అడ్డదారిలో బయలుదేరి వెళ్ళారు. అసలు నిజంగా ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో కేకయ రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకు అలా వెళ్ళలేదు? వాళ్ళ కంటిని విశేషంగా ఆకర్షించగలిగినటువంటి సన్నివేశములు కనపడుతున్నా వాళ్ళు ఎక్కడా ఆగి అవన్నీ చూస్తూ సంతోషంగా ఉండలేదుట. ఎందుకని అంటే వాళ్ళు రాజభక్తి కలిగిన వారు. ఏమిటి రాజభక్తి? తమ రాజు అయినటువంటి దశరథ మహారాజు గారు తైలద్రోణిలో ఉన్నాడు. కుమారులు వస్తే తప్ప అంచేష్టి సంస్కారం జరగదు. అంచేష్టి సంస్కారం జరిగితే తప్ప ప్రేత విముక్తి జరగదు. ప్రేత విముక్తి జరిగితే తప్ప స్వర్గాన్ని చేరుకోడు. అందుకని తొందరగా రాజుకి ఉత్తమగతులు కల్పించాలి. అందుకని ఎక్కడ ఆగకుండా అడ్డత్రోవలో బయలుదేరారట. ఎంత కష్టపడి వెళ్ళారో చూడండి మహానుభావులు. ఆనాటి రాజభక్తి అంటే అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాళము అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతాన్ని దాటి మాలినీ నదీ తీరము గుండా ప్రయాణం చేసి ప్రళంబ పర్వతానికి ఉత్తరం వైపుకి తిరిగి అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ నుంచి కురుదేశంలో ఉండేటటువంటి జాంగలము అనబడేటటువంటి గ్రామంలోకి వెళ్ళి దాని మధ్యలోంచి పాంచాల రాజ్యాన్ని చేరి అక్కడ శరదండము అనేటటువంటి నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికూల వృక్షము అనేటటువంటి ఒక మహావృక్షాన్ని చేరి ఆ చెట్టు మీద ఎప్పుడు దేవతలు ఉంటారు. అందుచేత ఆ చెట్టుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడ నుంచి కుళింగపట్టణం చేరి కుళింగపట్టణం దగ్గర నుంచి అభికాళము అనేటటువంటి ఒక గ్రామాన్ని చేరుకుని అక్కడ నుంచి ఇచ్చుమతీ నదిని దాటి ఆ ఇచ్చుమతీ నది దగ్గర దోషిళ్లతో నీళ్లు తాగుతూ వేదం చదువుకుంటూ జీవనం చేసేవాళ్ళు ఉంటారు. దశరథ మహారాజు గారి పూర్వీకులు అక్కడే ఉండేవారు. అందుకని ఆ ఇచ్చుమతీ నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకుని దాని మధ్యలోంచి బయలుదేరి సుధామము అనబడేటటువంటి విష్ణుపథాన్ని చేరుకుని అక్కడ నమస్కారం చేసి అక్కడ నుంచి విపాషా నది అనబడేటటువంటి నదిని చేరి ఆ నదిని దాటి శాల్మలీ వృక్షము అనబడేటటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని సందర్శించి అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని చేరుకున్నారు. రాత్రి పగలు అని చూడకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. బడలిపోయినటువంటి గుర్రాలకి విశ్రాంతినివ్వడానికి ఆగారు, కానీ తాము మాత్రం ఆగలేదు. అంత కష్టపడి వీళ్ళందరూ బయలుదేరి ఆ రాత్రికి గిరివ్రజాన్ని చేరుకుని, అంటే కేకయ రాజ్యంలో రాజధాని చేరుకుని అక్కడ తెల్లవారిన తరువాత భరతుణ్ణి దర్శనం చెయ్యడం కోసమని అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకుల యొక్క అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించారు. అదే రాత్రి భరతుడికి ఒక పీడకల వచ్చింది. ఆయన తెల్లవారి లేచాడు. మనస్సుకి స్వస్థత లేదు. లేకపోవడంతో కాంతి తగ్గిపోయి నల్లబడినటువంటి వాడై చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. మిత్రులు గమనించారు. ఈమె భరతుడు చాలా సంతోషంగా ఉంటాడే, ఏమిలా ఉన్నాడని అనేక భాషలలో రచింపబడినటువంటి హాస్యభరితమైనటువంటి నాటకాల్ని ఆడించారు.
మిత్రులందరూ చేరి హాస్య సన్నివేశాలని వివరించారు. నవ్విద్దామని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయినా భారమైనటువంటి హృదయంతో కూర్చున్నటువంటి వాడై ఉన్నాడు భరతుడు. మిత్రులు అడిగారు, భరత, ఇవాళ నీ ముఖంలో చిరునవ్వు లేదు, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, కారణం చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకు తెల్లవారుజామున ఒక పీడకల వచ్చింది. అది కూడా బాగా తెల్లవారిపోయిన తరువాత రాలేదు, బ్రాహ్మీ సమయంలో వచ్చింది. నేను మనస్సులో ఇతపూర్వం ఏ విషయం గురించి చింతించి ఉన్నానో అది పీడకలగా రాలేదు. అలా వస్తే ఆ కళకి ప్రాధాన్యత ఉండదు. అటువంటి విషయాన్ని నేను ఎన్నడూ చింతించి ఉండలేదు. అటువంటి కళ ఒకటి నాకు కనపడింది. ఆ కళలో స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్జనం పతతం మద్రి శిఖరా కలుషే గోమయ హ్రదే ప్లవమానశ్చ మే దృష్ట సతస్మి గోమయ హ్రదే పిబన్నంజలినా తైలం హసన్నపి ముహుర్ముహు తతస్థిలోదనం భుక్త్వా పునః పునరధస్థిరా తైలేనాభ్యంగ సర్వాంగ తైలమేవాన్ వవగాహత స్వప్నేపి సాగరం శుష్కం చంద్రంచ పతితం భువి ఉపరుద్ధాంచ జగతీం తమసేన సమావృతాం. తనకి వచ్చినటువంటి ఒక భయంకరమైన పీడకలని వివరిస్తున్నాడు. ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతం సహసాచాపి సంశాంతం జ్వలితం జాతవేదసం అవతీర్ణాంచ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ అహం పశ్యామి విధ్యస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ పీఠే కార్షాయసే చైనం విషణ్ణం కృష్ణవాసనం ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగళాః తరమాణశ్చ ధర్మాత్మ రక్తమాల్యానులేపనః రథేన ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖః ప్రహసంతీవ రాజానాం ప్రముదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసీ వికృతానన నరో యానేన యస్వప్నే ఖరయుక్తేన యాతి అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే భ్రష్టశ్చ స్వరయోగే మే ఛాయాచోపహతామమ జుగుప్సన్నివ చాత్మానం నచ పశ్యామి కారణం అని. నాకు తెల్లవారుజామున వచ్చినటువంటి పీడకలలో మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఒక పర్వతాగ్రం మీద నిలబడ్డాడు. నిలబడి ఆ పర్వతాగ్రం మించి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలో పడిపోయాడు. ఆ బిలంలో ఆ పేడలో తేలుతున్నాడు, ఒంటి నిండా పేడతో తేలుతూ నూనె తెచ్చి దోసిళ్లతో తాగుతున్నాడు. ముహుర్ముహు ఒంటి నిండా నూనె పోసుకున్నాడు. పోసుకుని ఆ ఒంటి నిండా నూనెతో ఉండగా నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడింది. తల ఇలా కిందకి వాల్చేశాడు. తల వాల్చేసి కూర్చుని ఉండగా ఒంటి నిండా నూనె కారుతోంది. నేను చూస్తుండగానే స్వప్నంలో ఒక ఆశ్చర్యమైన విషయం కనపడింది. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. చంద్రంచ పతితం భువి, ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది ఎక్కడదక్కడ. పైగా చీకటి అనుకోకుండా వచ్చి ఆవురించేసింది. రాజు ఎక్కేటటువంటి భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. దానితో పాటుగా అగ్నిహోత్రం, హోమం చేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఒక్కసారి ఆరిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనప పీట మీద కూర్చుని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకుని ఎర్రచందనం రాసుకుని ఎర్రటి మాలలు వేసుకుని పూజ చేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఒక నల్లటి ఎర్రటి రంగులు కలిగినటువంటి స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. ఆయన గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. ఈ ఎర్రటి నల్లని వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వికృతంగా నవ్వుతూ ఆయన మెడలో పాశాలు వేశారు. వేసి ఆ రథాన్ని ఆయన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున కలొస్తే ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో అటువంటి వాడు చితి మీద పడుకునుండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పట్టుకుంది. మా తండ్రి గారికి ఏం ఆపద సంభవించలేదు కదా అని నేను కృంగిపోయి ఉన్నాను. దానితో పాటుగా నా మీద నాకెందుకో అసహ్యం వేస్తోంది. ఏదో నా మీద అపనిందొచ్చినట్టు, నా కాంతి తగ్గిపోయినట్టు, నా తేజస్సు క్షీణించిపోయినట్టు, నేను నల్లగా అయిపోయినట్టు, నా మీద నాకే ఒక రకమైన అసహ్యం, నా మీద నాకే ఒక రోత బయలుదేరాయి.
నా కంఠం ఎందుకో గాద్గదికం అయిపోతోంది, నా నోటి వెంట మాట రావట్లేదు, ఎన్నిటి వైపుకి చూస్తున్నా నా మనస్సు బరువు అయిపోతోంది, నోట మాట పలకడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం సంభవించింది, జరగరానిది జరిగింది అని నాకు అనిపిస్తోంది. అందుచేత నా మనస్సు బెంగగా ఉంది, నాకు ఈ విషాదం తీరడం లేదు అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆ దూతలు లోపలికొచ్చారు. భరతానికి జయం అన్నారు. అనగానే మహానుభావుడు చూశాడు, అనుకోనటువంటి విధంలో ఈ సమయంలో వీళ్ళు వచ్చారు. ఆయనలో ఉండేటటువంటి ఉద్విగ్నత, బెంగ మరింత పెరిగింది. కానీ అయోధ్య నుంచి వచ్చిన దూతలు కనపడ్డారేమో, తన కడుపులో ఉన్న బెంగ తీరిపోయేటట్టుగా ఒక ప్రశ్న వేశాడు. ఆర్యాచ ధర్మనిరత ధర్మజ్ఞ ధర్మదర్శిని అరోగాచాపి కౌసల్య మాతా రామస్య ధీమతః. సర్వకాలములయందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామమాత అయినటువంటి కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా? కచ్చిత్ సుమిత్ర ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ వీరస్య సా రోగా చాపి మధ్యమ. శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయినటువంటి సుమిత్ర చాలా ధర్మము కలిగినటువంటిది, మహాపతివ్రత. ఆవిడ ఏ రోగం లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉందా? ఆత్మకామ సదా చెండి క్రోధన ప్రజ్ఞమానిని అరోగాచాపి మే మాత కైకేయీకి మువాచ. మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపం, ఎంత కోపంతోనో ఉంటుంది, నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది, చాలా అతిశయం, చాలా అహంకారం మా అమ్మకి. అటువంటి మా అమ్మ కైకేయికి ఏమీ అనారోగ్యం లేకుండా కుశలంగా ఉందా? ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది, కైకేయి వల్ల ఏదో ఉపద్రవం వస్తోందని. అందరూ కుశలంగా ఉన్నారా? మహానుభావుడైన దశరథుడు కుశలంగా ఉన్నాడా? రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలి అయోధ్యలో అని కోరుకుంటున్నావో వారందరూ భద్రంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది. భరత, నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలి, వశిష్ఠుడు ఆదేశించాడు అని చెప్పారు. కానీ పూర్వప్రతిలో మాత్రం దశరథుడే పంపినట్టు రాశారు. సరే, అందుచేత వెంటనే మహానుభావుడు బయలుదేరాడు. తన తాతగారి దగ్గరికి వెళ్ళి, నేను తొందరగా బయలుదేరుతున్నాను, ఇక్కడ వేచి ఉండేటటువంటి అవకాశం లేదు, నా మనస్సు ఉద్విగ్నతకి లోనైంది, దానితో పాటుగా మా తండ్రి గారి దగ్గర నుంచి వశిష్ఠ మహర్షి నుంచి కబురొచ్చింది, నేను తొందరగా బయలుదేరాలి, నాకు అనుజ్ఞనిప్పించండి అన్నాడు. తాతగారైనటువంటి అశ్వపతి గట్టిగా కౌగిలించుకొని మూర్ధన్యస్థానమనందొక్కసారి ఆఘ్రాణించి ఆశీర్వచనం చేసి ఏనుగులు, కంబళ్ళు, మృగచర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. భరతుణ్ణి రక్షిస్తూ వీటన్నింటినీ తీసుకురావడానికి కావలసినటువంటి పరివారాన్ని ఇచ్చాడు. మేనమామగారైనటువంటి యుధాజిత్తు ఐరావతం యొక్క వంశంలో జన్మించినటువంటి ఏనుగుల్ని, చాలా గొప్ప గొప్ప కంచర గాడిదల్ని, వాటితో పాటుగా పెద్ద పులుల్లా వేటాడి ఎటువంటి క్రూర మృగం యొక్క ఖండనైనా సరే పీకియ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కుక్కల్ని బహూకరించాడు. సరే, ఈ కుక్కల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని వీటన్నింటినీ తన వెనకాతల వస్తున్నటువంటి పరివారానికి అప్పజెప్పాడు. అప్పజెప్పి తను తొందరగా అయోధ్య చేరుకోవాలని లోపల విశేషమైనటువంటి భావవ్యగ్రత ఏర్పడుతోంది. అందుచేత తాను మాత్రం కొంతమందిని తీసుకుని రథాన్ని అధిరోహించినటువంటి వాడై బయలుదేరాడు. కానీ వెళ్ళేటప్పుడు ఈ దూతలు ఎటువంటి మార్గంలో వెళ్ళారో వచ్చేటప్పుడు భరతుడు ఆ మార్గంలో రాలేదు. అందుకే భరతుడు రావడం ఆలస్యమైంది. అంతకన్నా చెప్పడానికి దూతలకి కుదరలేదు. అందుకే 8 రాత్రుళ్ళు దాటిన తరువాత భరతుడు రాగలిగాడు. అంటే ఎంత దూరంలో ఉంటుందో కేకయ రాజ్యం మీరు ఒక్కసారి ఆలోచించండి. వాయువేగ మనోవేగాలతో వచ్చాడు రథం మీద. అంత వేగంగా వస్తే అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఈ మాట తెలిసిన ఉత్తర క్షణం తన తాతగారికి మేనమామకి నమస్కరించి బయలుదేరితే సుదామ, లాదిని, శతద్రువు, శిలావాహ అనబడే 4 నదులు దాటాడు. అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. మళ్ళీ సరస్వతి, గంగా నదులు దాటాడు. ఇవి దాటేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాటడం కుదరదు. చాలా వేగంగా ఉన్న చోటు విడిచిపెట్టి దాటడానికి వీలైనటువంటి చోటు వరకు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ దాటుతూ ఉండాలి.
అందుకని వాటిని దాటాడు. వీరవత్సం అనే దేశానిలోకి వచ్చాడు. కుళింగ నదిని దాటాడు. మహారణ్యంలోకి ప్రవేశించాడు. అంత మహారణ్యంలో వెడుతున్నా తేజోవంతుడైనటువంటి భరతుడు తన్నెవరైనా ఏమైనా చేస్తారన్న బెంగ లేకుండా ప్రయాణించి వెడుతున్నట్ట. అక్కడి నుంచి భాగీరథీ నదిని దాటాడు. అక్కడి నుంచి ప్రాగ్వాటము అనేటటువంటి పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ కుటికోష్టికము అనేటటువంటి నదిని దాటాడు. అక్కడ నుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూధి అనబడేటటువంటి గ్రామాలు దాటాడు. అక్కడి నుంచి ఉజ్జహాసం అనేటటువంటి నగరంలోకి వచ్చాడు. అక్కడి నుంచి సరస్వతీ తీర్థం అనే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుంచి హస్తివృష్టికము అనేటటువంటి గ్రామంలోకి వచ్చాడు. అక్కడి నుంచి కుటికా నదిని దాటాడు. అక్కడి నుంచి కపివతి అనేటటువంటి పట్టణాన్ని దాటాడు. అక్కడంతా ఎక్కడ చూసినా కోతులు కొండముచ్చులు ఉంటాయిట. అందుకని ఆ పట్టణం పేరే కపివతి. అక్కడి నుంచి ఏకశాల అనబడేటటువంటి గ్రామంలోకి వచ్చాడు. అక్కడి నుంచి స్థానుమతి అన్న ఊళ్ళోకి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ గోమతి నదిని దాటాడు. దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యాపట్టణంలోకి ప్రవేశించాడు. అయోధ్యాపట్టణంలోకి ప్రవేశించేటప్పటికి ఆయన మనస్సు మరింత బరువైపోయింది. ఎందుచేత ఆ రథంలో వస్తున్నాడే కానీ ఎక్కడ చూసినా ఇళ్ల ముందు రంగవల్లులు అలంకరించి లేవు. ప్రతి ఇంటి ముందు ధ్వజం ఎగురుతూ ఉండేది. ఒక్క ఇంటి మీద పతాకం లేదు. ఏ ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా గత కొన్ని రోజులుగా అన్నం వండుకోకపోవడం వల్ల, అన్నం తినకపోవడం వల్ల చాలా నీరసపడిపోయినటువంటి ముఖాలతో ఉన్నారు. భరతుణ్ణి చూడగానే ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని రాజ్యం అడిగింది కైక, రామరాజ్యాన్ని భరతుడు పుచ్చుకున్నాడని ఆక్రోశం. అందరూ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడా దేవాలయాల్లో హడావిడి లేదు. దేవతారాధన జరుగుతున్నట్టు కానీ, యజ్ఞయాగాదులు జరిగినట్టు కానీ లేవు. ఉద్యానవనాల్లో ప్రియురాళ్లతో కలిసి రమించి తెల్లవారుజామున తిరుగుడు పడుతున్నటువంటి కళ్ళతో ఇంటికెడుతుండేవారట ఎంతో సంతోషంగా. ఎక్కడా అటువంటి జంటలు కనపడలేదు. ఉద్యానవనాలన్నీ శోభ తగ్గిపోయి ఉన్నాయి. రాచవీధులలో చందనపు నీరు చల్లినటువంటి ఇది ఎక్కడా కనపడలేదు. ఏ ఇంటి ముందును కూడా దీపం వెలగడం లేదు. ఏ దేవతా పూజామందిరములలో కానీ, ఇళ్లల్లో ఉన్న దేవతా గృహాలలో కానీ పూజలు జరుగుతున్న విశేషం కనపడలేదు. ఎవ్వరి చేతులలోనూ పూల సజ్జలు కనపడలేదు. ఎవ్వరి ముఖంలోనూ సంతోషం కనపడలేదు. ఇలా ఉన్న పట్టణాన్ని చూస్తే అనుమానం వచ్చింది భరతుడికి. రాజ్యాన్ని ఏలుతున్న ప్రభువు మరణిస్తే రాజధాని అలా ఉంటుంది అని విన్నాడు. కల అలా వచ్చింది. నా తండ్రి గారికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా అనుకున్నాడు. అనుకుని తూర్పు ద్వారంలోంచి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చారు. వచ్చి జయం చెప్పారు. పాపం ఆగలేదు. మీరు అక్కడ ఆగండి అని చెప్పి ముందు తిన్నగా దశరథ మహారాజు గారు ఉండేటటువంటి మహల్కి వెళ్ళాడు. వెళ్ళి గబ్బా లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి గారి కోసమని గదులన్నీ తిరిగాడు. భరతుణ్ణి చూసి అందరూ ముఖం చాటేశారు. ఎవ్వరి ముఖాలలో ఉత్సాహం లేదు. దశరథ పరివారం ఎవ్వరూ పలకరించలేదు. ఎవ్వరి ముఖంలోనూ సంతోషం లేదు. లోపల నుంచి దుఃఖం ఎక్కువైపోతోంది. బహుశः ప్రభువు ఇక్కడ లేడంటే మా అమ్మ కైకమ్మ మందిరంలో ఉంటాడనుకున్నాడు. అనుకుని గబగబా వెళ్ళి కైకమ్మ మందిరంలోకి వెళ్ళాడు. కైకమ్మ ఒక బంగారు తల్పం మీద కూర్చునుంది. వెళ్ళాడు, చూశాడమ్మని. చూసి గబగబా సాష్టాంగం చేసి అమ్మ కాళ్ళ మీద తన యొక్క శిరస్సు పెట్టి నమస్కారం చేశాడు. చేస్తే ఆవిడంది, నిజంగా ఎటువంటి స్థితి ఆవిడ పొందిందో చూడండి. బహుశः ఏమిటి పెద్ద భర్త చచ్చిపోతే అంత అర్జెంటుగా కొడుకుతో చెప్పవలసిన అవసరం ఏముంది అనుకుందో ఏమో. అసలు నిజంగా అలా కొడుకుని చూడగానే కౌగిలించుకుని బావురు అనాలి. అలా అనడం మానేసింది. చాలా సంతోషంగా ముఖాన్ని పెట్టి నవ్వుతూ ఆ కొడుకుని తీసుకుని దగ్గర కూర్చోపెట్టి, నాన్న చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? మీ తాతయ్య గారు బాగున్నారా? మీ మామయ్య గారు బాగున్నారా? కేకై రాజ్యంలో విశేషాలు అవి ఏమిటో నాకు చెప్పరా అంది. ఎన్నాళ్ళు పట్టిందిరా నాన్న ఇక్కడికి రావడానికి నీకు అంటే భరతుడు ముఖం విషణ్ణం అయిపోతోంది. అమ్మతో మాట్లాడుతున్నాడు కానీ పక్కనున్న బంగారు తల్పం వంక చూస్తున్నాడు. దాని మీద దశరథ మహారాజు గారు పడుకుని ఉండేవారు కైకమ్మ మందిరంలో. తల్పం ఖాళీగా ఉంది. దశరథ పరివారం కూడా అక్కడ తిరుగుతూ ఉండేవారు. దశరథ పరివారంలో ఒక్కరు కనపట్టలేదు. సరే అమ్మ ఒడిలో కూర్చోపెట్టుకుంది. అమ్మ 8 రాత్రులు ప్రయాణించి ఇవాళ చేరానమ్మా. అక్కడ నీ తండ్రి గారైనటువంటి అశ్వపతి, నా మేనమామ గారైనటువంటి యుధాజిత్తు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో కానుకలనిచ్చి పంపారు. అవన్నీ వెనక సైన్యం తీసుకొస్తోంది. అమ్మ ఆ సంగతి అలా ఉంచు, కానీ
మహానుభావుడు నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు ఉవ్విళ్ళూరిపోతోందమ్మా. వారి దర్శనం చెయ్యాలని నాకు చాలా ఉద్విగ్నతగా ఉంది. ఇక్కడ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా, రాగానే నేను దశరథ మందిరానికి వెళ్ళాను. వారు అక్కడ లేరు తండ్రి, ఇక్కడ ఉంటారని వచ్చాను. అమ్మ తండ్రి గారు కౌసల్యా మందిరంలో ఉన్నారా అని అడిగారు. అడిగితే ఆవిడ చాలా తేలికగా, అదేం పెద్ద విషయం కాదన్నట్టు, సరే ఇప్పుడు నువ్వు ఏదో అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను కానీ అదంతా పెద్ద సీరియస్ విషయం ఏమిట్రా అన్నట్టుగా, యగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. మీ నాన్న చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో అక్కడికి వెళ్ళిపోయాడు రా అంది. అంటే ఆశ్చర్యపోయాడు భరతుడు. ఆశ్చర్యపోయి తల్లి ఒడిలో కూర్చున్నవాడు కిందకి దిగి, ఒక మదించినటువంటి ఏనుగు నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోయి ముఖం మీద బట్ట వేసుకుని ఉత్తరీయం వేసుకుని నేల మీద పడి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే, చిట్ట చివరి స్థితిలో నేను నాన్నగారి పక్కన లేనే, అంతటి మహానుభావుడు నా ఒంటి మీద ధూళితో నేను రథంలో వస్తే పక్కన కూర్చోపెట్టుకుని తన మీదున్న ఉత్తరీయంతో నా చేతులు పట్టుకు తుడిచి, నాన్న భరత ఏమిరా ఒంటి మీద ధూళి అని మేమందరం కలిసి భోజనానికి చేయడానికి వెడితే అక్కడ ఉన్న మధుర పదార్థాలన్నీ చూపించి నీకేం కావాలో అవి తినండ్రా అని నా చెయ్యి పట్టుకుని నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని నా బుగ్గలు నిమురుతూ అంత పరవశించిపోయేవాడే. అటువంటి దశరథ మహారాజు గారు ఇంకా నన్ను చేత్తో పట్టుకోడా అమ్మా? నేను ఎంత పాపినమ్మా, అంత్యకాలంలో తండ్రి గారి దగ్గర లేకుండా పోయాను, ఎటువంటి బాధ పొందానమ్మా అని కింద పడి అదే పనిగా ధూళిలో పొర్లుతూ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆవిడంది తల్పం మీద కూర్చున్నది లేచి భుజాలు పట్టుకుని, ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజన్ పుత్ర మహాయశ తద్విధాన హి శోచంతి సంత సదపి సమ్మతాహ. రాజా అని పిలిచింది. ఓ మహారాజా, నువ్వు ఇలా నేల మీద ధూళిలో పొర్లి ఏడవచ్చా? మహాయశ గొప్ప కీర్తివంతుడైన వాడా, లే సభలలో సన్మానం పొందవలసిన వాడివి, గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడివి, నువ్వేమిటి నేల మీద ఈ పొరలడం ఏమిటి? లేచి స్వస్థతగా కూర్చో అంది. ఏదో చెయ్యరాని పని చేస్తున్న వాడిని మందలించినట్టు మాట్లాడింది. మాట్లాడితే ఆయన అన్నాడు, అమ్మా నాకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. తదినం యన్యథాభూతం వ్యవదీర్ణం మనోమమ పితరం యోనపశ్యామి నిత్యం ప్రియహతే రతం అంబకేనాత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే ధన్యా రామాదయ సర్వే యై పితా సంస్కృత స్వయం అని ఆయన అంటాడు. యోమే భ్రాతా పిత బంధుర్యస్య దాసోస్మి ధీమతః తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య క్లిష్టకర్మణః పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి నహీదానీం గతిర్మమ రామేతి రాజా విలపః సీతే లక్ష్మీతి చ అని. అమ్మ నాకు పడింది, మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు గారు చిట్ట చివరి క్షణంలో ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? ఎందుకమ్మా శరీరం విడిచిపెట్టేశారు? నేను బహుశः దశరథ మహారాజు గారు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకమైనా చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు, అందుకని నన్ను తొందరగా రమ్మన్నాడనుకుని వచ్చానమ్మా. చిట్ట చివరి నిమిషంలో మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పక్కన కూర్చుని ఉంటాడు. పెద్ద కుమారుడు అనిపించుకున్నాడమ్మా నా అన్నగారు, ధర్మాత్ముడమ్మా రాముడు. ఆ రాముడు చిట్ట చివర పక్కన కూర్చునుంటే నా తండ్రి సంతోషంగా రాముడి చేతులు పట్టుకుని, రామా నేను వెళ్ళిపోతున్నాను రా అని చెప్పుంటాడు. ఆర్యులు చెప్తారు కదమ్మా, తండ్రి వెళ్ళిపోతే తమ్ముళ్ళకి అన్నగారు తండ్రి లాంటివాడు. అందుకని నాకు ఇప్పుడు ధర్మాత్ముడైన రాముడి పాదాలు కావాలమ్మా. అన్నగారి పాదముల మీద పడి రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మా. అమ్మ అసలు దశరథ మహారాజు గారు ఎందుకు మరణించారు? చిట్ట చివర మరణించే ముందు నాన్నగారు పాపం ఏమన్నారో నాకు ఒక్కసారి చెప్పమ్మా అన్నాడు. అంటే ఆవిడ అది పెద్ద విషయం కానట్టు ఎంత తేలిగ్గా మాట్లాడిందంటే, రామేతి రాజా విలపన్ హాసీతే లక్ష్మణేతి చ సమహాత్మా పరం లోకం గతో గతిమతాంబరః సిద్ధార్థాస్తే నరా రామ మగతం సీతయా సహ లక్ష్మణం చ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతం
మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ రామలక్ష్మణులు సీతమ్మ తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు చూసినటువంటి వాళ్ళు ధన్యులు. నేను చూడలేకపోతున్నాను కదా, ఇంకా నేను రామలక్ష్మణుల్ని సీతమ్మని చూడను కదా అని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి చచ్చిపోయాడురా. ఆఖరణ మీ నాన్న చెప్పిన మాటలు అవి అంది. ఆశ్చర్యపోయాడు భరతుడు. ఆశ్చర్యపోయి, అమ్మ అదేమిటమ్మా నువ్వు ఇలా అంటున్నావు, మరి హా రామ, హా సీత, హా లక్ష్మణ అంటూ మరణిస్తే మరి సీతారాములు లక్ష్మణుడు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు. వాళ్ళు ముగ్గురు అరణ్యానికి వెళ్ళిపోయారు రా అంది. అరణ్యానికి ఎందుకు వెళ్ళారమ్మా? మీ నాన్న పంపించేశాడు రా అంది. మా నాన్న ఎందుకు పంపించారమ్మా అన్నాడు. మా నాన్న రాముడు ధర్మాత్ముడు, అరణ్యానికి పంపించాలంటే కొన్ని కారణాలుంటాయి. బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా? పరకాంతను అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? గర్భస్థమైనటువంటి పిండాన్ని నశింపచేశాడా? ఏ పాపం చేశాడమ్మా? రాముడు అటువంటి కావాడు కాడే. ఎందుకు రాముడిని అరణ్యానికి పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడమ్మా? ఏం జరిగింది నాకు యథాతథంగా చెప్పమ్మా అన్నాడు. అంటే ఆవిడ ఎంత సంతోషపడిపోయిందంటే, కొడుకుని దగ్గరగా జరిగి రా నాన్న నీకు చెప్తాను విషయం అని, నీకోసమేరా నేనంతా చేశాను. దశరథ మహారాజు గారు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు రా. ఆ రాముడు విప్రుల ధనాన్ని అపహరించాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతను అనుభవించడం ఏమిట్రా? రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కానీ నీకు నేను రాజ్యం నిష్కంటకం చేద్దామని నేనే 2 వరాలు అడిగాను రా దశరథుణ్ణి. 14 ఏళ్లు రాముణ్ణి దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించి నాకు మాటిచ్చి రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రాముణ్ణి చూడకుండా ఉండలేక 2-3 రోజులలోనే కృంగి కృషించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యం నిష్కంటకం, నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నాన్న, శరీరం ఇంట్లో ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్లి ప్రేతకార్యం పూర్తి చేసేసి ఆ రాజు ఉత్తమగతులు పొందేటట్టు చేసేసి, ఎలా పట్టాభిషేకం చెయ్యాలో తెలుసున్న వశిష్ఠాదులు అంతఃపురంలో ఉన్నారు. చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి, నువ్వు పట్టాభిషిక్తుడివి కారా, నాకు చూడాలనుంది అంది. భరతుడు ఈ మాటలు విని తల్లి వంక విచిత్రంగా చూసి ఆయన అంటాడు, కిన్ను కార్యం హతస్యేవ మమ రాజ్యేన శోచతః విహీనస్యాధపిత్రా చ భ్రాత్రా పితృసమేన చ త్వాం ప్రాప్య హి పితామేధ్య సత్యసంధో మహాయశాః తీవ్ర దుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః కౌసల్యా చ సుమిత్రా చ పుత్ర శోకాభిపీడితే దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ అంటూ, అమ్మా నమే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాపనిశ్చయాం ఇది రామస్య నాపేక్ష తయిస్యాన్యావృతత్ సదా అని, ఇటువంటి దాన్ని ఎప్పుడూ నేను చూడలేదమ్మా. అస్మిన్ కులేహి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే అపరే భ్రాతరస్వస్మిన్ ప్రవర్తంతే సమాహితాః నతు కామం కరిష్యామి తవాహం పాపనిశ్చయే త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ నివర్తయిత్వా రామంచ తస్యాహం దీప్తతేజసః దాసభూతో భవిష్యామి సుస్థితేనాంతరాత్మన మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే అభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని. ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి. కౌసల్యాం ధర్మ సంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే కృత్వాకం ప్రాప్యసే హ్యద్య లోకం నిరయగామిని మమ కాయాత్రౌ సూతేహి దుఃఖితౌ భారపీడితౌ యౌ దృష్టో పరితప్యేహం నాస్తి పుత్ర సమప్రియః ఏకపుత్రా చ సాధ్వీ చ వియచ్ఛేయం తయా కృత తస్మాత్తం సతతం దుఃఖం ప్రేత్యచేహ చలప్ససే. అమ్మా, నువ్వు ఎన్ని మాటలు చెప్పు, సాత్వమగ్ని ప్రవిశవా స్వయం వా దండకాన్విష రజ్ఞుం బద్ధావనా కంటే
బహిత్యంత పరాయణం. నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావో అని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడైనా నీతో మాట్లాడేటప్పుడు ఏ ఒక్కనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ, అయోధ్యలో దశరథ మహారాజు గారు పరిపాలించినటువంటి రాజ్యాన్ని నాకు పరిపాలించాలన్న కోరిక ఉందని కానీ నీతో చెప్పానా? నిన్నెవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించినటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు. కేకయరాజు కుమార్తెవని తెలియక మా తండ్రి నీ యొక్క హస్తాన్ని అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేశాడు. కానీ నువ్వు కేకయరాజు కుమార్తెవి కావు. ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చెయ్యడానికి వచ్చినటువంటి రాక్షస స్వరూపివి. ఇప్పుడే నా మొలనున్నటువంటి కత్తి తీసి నీ కుత్తుక ఉత్తరించాలి. నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కుమారుణ్ణి కాను. ఇప్పుడే నిన్ను అమ్మగా నేను విడిచిపెట్టేస్తున్నాను. సరికదా, ఈ మాటలు అడిగినందుకు నీ కంఠాన్ని తీసేయాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడని రాముడు నాతో మాట్లాడ్డాడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. అన్నిటినీ మించి రాముడు ఎటువంటి ఔదార్యమూర్తి! కౌసల్యను ఎలా చూశాడో నిన్ను అలా చూశాడు. ఇతర దశరథ భార్యలందరినీ ఎలా చూశాడు. ఒక్కనాడు కౌసల్యకి నీకు తేడా చూశాడా? ఎన్నడూ చూడలేదే. రాజ్యం ఈ ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను చిన్నవాణ్ణి, నేను రాజ్యం అంగీకరిస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు? మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు గారంతటి వాడు మేరుపర్వతం తన చుట్టూ పెరిగినటువంటి వనం చేత రక్షింపబడినట్టు, అంతటి దశరథ మహారాజు గారు కూడా రామచంద్రమూర్తి యొక్క సహకారాన్ని తీసుకుని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. రాముడు మదించినటువంటి వృషభం లాంటి వాడు. అటువంటి రాముడు వహించవలసినటువంటి రాజ్యాన్ని నేను వహించగలనని నువ్వు ఎలా అనుకున్నావు? నువ్వు ఎంతటి పాపకృత్యాన్ని చేశావంటే, నువ్వు చేసినటువంటి పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. ఒకటి, నా తండ్రి దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయినటువంటి రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగినటువంటి నా మీద భరతుడికి రాజ్యకాంక్ష ఉంది అన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడిన అపవాదు పోతుంది? నువ్వు ఘాతకివి, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చినటువంటి దౌర్భాగ్యురాలివి, వంశనాశకివి, మహాపాతకివి, పుణ్యచరిత్ర కలిగిన దానివి కాదు, భర్తని చంపినటువంటి దానివి. నువ్వు చేసినటువంటి పాపకృత్యానికి కౌసల్య సుమిత్ర కూడా భర్తృహీనల ఏడుస్తుంటారు. అమ్మా, నీకొక్క విషయం చెప్తున్నాను. ఒకానొక నాడు దేవేంద్రుడితో పాటుగా ఆ పైన వెళ్ళిపోతోంది సురభి. వెళ్ళిపోతున్నటువంటి కామధేనువు భూమండలం మీద ఒక రైతు 2 ఎద్దుల్ని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే, ఎండగా అంత విపరీతమైనటువంటి ఎండ కాస్తుంటే శోషించిపోతున్న ఎద్దుల్ని పొడుస్తున్నటువంటి రైతుని చూసి ఆ సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీదున్న ఆవులు, ఎద్దులు అన్నీ కామధేనువు యొక్క సంతానమే. అవి పరిమళంతో కలిగినటువంటి కన్నీటి బిందువులై కింద పడ్డాయి. ఆ కింద ఆంతరంలో దేవేంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన చేతి మీద ఈ నీటి బొట్లు పడ్డాయి. దివ్య పరిమళం కలిగినటువంటి కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూశాడు. సురభి ఏడుస్తోంది. వెంటనే ఐరావతం దిగి నమస్కారం చేసి ఇంద్రుడు అడిగాడు, అమ్మా కామధేనువా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ నా శరీరంలోంచి వచ్చినవే. అయినా ఇందరు బిడ్డలున్నా ఇదిగో ఈ 2 ఎద్దుల్ని రైతు మండిపోతున్న ఎండలో సేద్యం చేయిస్తూ కర్ర పెట్టి పొడుస్తుంటే నా బిడ్డల్ని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖమాగక ఏడ్చాను. నీ వల్ల అపరాధం జరగలేదు ఇంద్ర. ఆ రైతుని చూసి బాధపడుతున్నానని కోట్ల మంది బిడ్డలున్న సురభి అంది. ఒక్కగానొక్క కుమారుడమ్మా కౌసల్యకి, ప్రాజ్ఞుడు, ధర్మాత్ముడు, లేకలేక పుట్టినవాడు. అటువంటి వాణ్ణి 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపేవే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తోందో ఆలోచించావా? ఈ ఏడుపు నిన్ను కట్టి కుడపదా? నిన్ను ఈ ఉత్తర క్షణంలో సంహరించద్దా? నేను నువ్వు చెప్తే రాజ్యం ఏలుతాననుకున్నావా? ఒక్క నాటికి నేను రాజ్యం స్వీకరించాను. దండకారణ్యంలో ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి చేరి
అగ్నిహోత్రం యజ్ఞంలో చేర్చడం కోసమని అగ్నిగృహంలోకి నుంచి తీసుకొచ్చినట్టు అన్నగారి పాదాల్ని నా కన్నీటి ధారల చేత అభిషేకించి తిరిగి తీసుకొచ్చి మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాను. అక్కడే అభిషేకం చేతి తీసుకొస్తాను. నువ్వు ఆకాశానికి ఎగురు, కింద పడు, ఊరేసుకో, అగ్నిలో దూకు, మరణించు, నాకు అనవసరం. నాకున్న ఒక్క కోరికొక్కటే, నువ్వు మాత్రం ఇక బ్రతికుండకు. నువ్వు బ్రతికుండడం అనవసరం. నీ వంటి తల్లిని తల్లి అని నేను పిలవలేను. నీ వంటి తల్లికి పుట్టినందుకు ఏడుస్తున్నాను. నిన్ను చంపాలని కోరికుంది, చంపితే రాముడు నాతో మాట్లాడ్డు, మాతృహంతకుడవని. అందుకని నిన్ను వదిలిపెడుతున్నాను కైక. నిన్ను అమ్మా అని కూడా పిలవను. దుష్టచారిణి అయిన కైక, ఇప్పటికైనా నువ్వు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి ఉరిపోసుకుని నీ శరీరాన్ని విడిచిపెట్టు. అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం, అది తప్ప నీకు వేరొక ప్రాయశ్చిత్తం లేదన్నాడు. ఈ మాటలు వింది ఇన్ని ఆశలు పెంచుకున్నటువంటి కైకేయి శిరస్సు మీద పిడుగు పడ్డట్టయింది. తెల్లబోయి కుమారుడి వంక చూస్తోంది. భరతుడు వేసినటువంటి కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఆ నేల మీద పడి ఏడుస్తున్నవాడు లేచాడు. మళ్ళీ కైక అని పేరు పెట్టి నిందిస్తున్నాడు. నువ్వు ఘాతకివి, నువ్వు బ్రతికుండడానికి వీల్లేదని. భరతుడి కేకలు లోపల ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి కౌసల్య విని కైకేయీ కుమారుడైనటువంటి భరతుడు వచ్చినట్టున్నాడు. ఒక్కసారి వెళ్ళి మనమే ఆ భరతుణ్ణి చూద్దాం అనిపించి సుమిత్రని తీసుకొని, అసలే దశరథ మహారాజు గారు మరణించాడు, వృద్ధురాలై అప్పటి వరకు అనేక వ్రతములు చేసి ఉండడం చేత శోషించిపోయినటువంటి శరీరంతో నీరసంగా ఉండి కదిలిపోయినటువంటి అవయవాలతో ఉన్నటువంటి కౌసల్య తొట్రుపడుతూ నడుస్తూ వస్తోంది. నీ మందిరంలో నేను ఉండను, మా అమ్మ కౌసల్య దర్శనం చెయ్యాలి. రాముణ్ణి పోగొట్టుకున్న మా అమ్మ కౌసల్య ఎంత బాధపడుతోందో మా అమ్మను ఓదారుస్తానని మంత్రులున్నారని కూడా చూడకుండా పెద్దగా ఎగబీలుస్తూ వగరుస్తూ డొక్కలు అదిరిపోతుండగా ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో కూడా చూసుకోకుండా గబగబా పరుగున కౌసల్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడు భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళిపోతున్నాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రని తీసుకుని ఎదురొచ్చింది. రాగానే కౌసల్యని చూశాడు. గభాలన వెళ్ళి అమ్మ కాళ్ల మీద పడ్డాడు. పడి ఏడుస్తూ తెలివి తప్పినవాడైపోయాడు. కొద్దిసేపట్లో సంజ్ఞ పొందాడు. కౌసల్య భుజములు పట్టి పైకెత్తుతూ అంది, నాన్న, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చిందిరా. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది, నీకు రాజ్యం వచ్చింది. నా కొడుకు అడవిని పట్టి వెళ్ళిపోయాడరా, నీకే కంటకం లేదు, హాయిగా ఈ రాజ్యాన్ని ఎలుకో. ఏనుగులతో గుర్రాలతో సస్యశ్యామలమైనటువంటి ఈ రాజ్యమంతా నీ తండ్రి నీకు ఇచ్చేశాడు. నాకొక్క ఉపకారం చెయ్యి. నాకు భర్త మరణించాడు. ఈ అయోధ్యలో ఉండడానికి ఇంకా నా అన్నవారు నాకెవ్వరూ లేరు. అందుకని నా అగ్నిహోత్రములను తీసుకుని వచ్చేస్తాను. నన్ను అరణ్యంలో ఉన్నటువంటి నా కుమారుడి దగ్గరికి దిగపెట్టి ఆ ఒక్క ఉపకారం నాకు చేసిపెట్టు చాలు. నాకు ఇంకిక్కడ ఉండాలని లేదురా, నువ్వు సంతోషంగా ఈ రాజ్యం అంతా ఏలుకో అంది. నిజంగా భరతుడంటే రాజ్యభారం వహించాడనుకుంటాం కానీ ఎన్ని అవమానాలు పొందాడో, తనకి లేనటువంటి కోరికకి ఎన్ని అపనిందలు భరించాడో మహానుభావుడు. కౌసల్య అంత మాట అంటే ఆయన అంటాడు, నిజంగా ఇవి మనందరం ఎర్రసిరాతో అండర్లైన్ చేసి అట్టి పెట్టుకోవలసినటువంటి పాపాలు, జీవితంలో ఎన్నడూ చెయ్యకూడని పాపాలు. అమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకుని కౌసల్య కాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ డొక్కలు అదిరిపోతుంటే, ఉత్తరీయం జారి కింద పడిపోతే అమ్మ ముఖం చూస్తూ కౌసల్యతో అంటాడు, అమ్మ, నువ్వు కూడా నన్ను అలా అనుకుంటున్నావా అమ్మా? రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాజ్యం ఏలుకుందామనుకున్న దౌర్భాగ్యుణ్ణి అనుకున్నావా అమ్మా? నా గురించి నీకు తెలిసే నేను అటువంటి బుద్ధున్నవాణ్ణా? అమ్మా, నాకు నిజంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాణ్ణైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడి నగుదునుగాక అని కొన్ని ఒట్లు పెట్టాడు. ఎటువంటి ఒట్లో చూడండి, కృతా శాస్త్రానుగా బుద్ధి మాభూతస్య కదాచన సత్య సంధస్సతాం శ్రేష్టో యస్యార్యోనుమతేగతః ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతు పాదేనగాం సుప్తాం యస్యార్యోనుమతేగతః కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్థకం అధర్మో యోస్య సోస్యాస్తు
యస్యార్యోనుమతే గతః పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్థం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః పాయసం కృసరం ఛాగం వృధాసోష్ణాతు నిర్భృణః గురూంశ్చ వ్యవజానాతు యస్యార్యానుమతో గతః విశ్వసాత్ కడితం కించి పరివారం విధక్వచిత్ వివృణోతు సదుష్టాత్మ యస్యార్యోనుమతే గతః పుత్రాదారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారతః స ఏకో మృష్టమాశ్నాతు యస్యార్యోనుమతే గతః లాక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ సదైవ బిభ్రుయాదృశ్యాత్ యస్యార్యోనుమతే గతః పానీయ దోషకే పాపం తథైవ విషదాయకే ఎత్తదేక సలభతాం యస్యార్యోనుమతే గతః. ఎన్ని పాపాల మీద ఒట్టు పెట్టుకున్నాడో. అమ్మా, నాకు తెలిసి నిజంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసి మా రాజ్యమేలుకోవాలన్న కోరిక నాకు కాని ఉండి ఉంటే నేను ఈ పాపములు చేసిన వాడనగుదునుగాక. ఏ పాపములు? గురువుల చేత సమస్తమైనటువంటి విద్యలు తెలుసుకుని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడనేటువంటి వాడనగుదునుగాక. 2, నిద్రపోతున్నటువంటి ఆవుని కాలితో తన్నిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం రావాలి. నిద్రపోతున్న ఎద్దుని కాలుతో తన్నిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుంది. సేవకులతోటి చాలా కష్టమైన పని చేయించుకుని ఆ పనికి తగిన వేతనం ఇవ్వని వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. ఇంట్లో సౌందర్యవతి అయి తనను అనువర్తించేటటువంటి భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యల యందు దృష్టి కలిగినటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. ఋతుస్నానం చేసినటువంటి భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. ఇంట్లో సేవకులు, తల్లిదండ్రులు, భార్య, పుత్రులు, పుత్రికలు ఇంతమంది ఉండగా తానొక్కడే మధుర పదార్థాన్ని తిని మిగిలిన వాళ్ళకి పెట్టకుండా తిన్నవాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. అందరూ తాగేటటువంటి నీళ్లలో విషం కలిపిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. అమ్మ, విషం అమ్ముకున్న వాడికి, లోహం అమ్ముకున్న వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. అన్నిటినీ మించి యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకుని వంశాన్ని నిలబెట్టవలసినటువంటి వాడు వివాహం చేసుకోకపోతే వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. ఋషుల యొక్క రుణాన్ని, పితృదేవతల యొక్క రుణాన్ని, దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకుని సంతానం కననటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. అన్నిటినీ మించి రాజు 6వ వంతు పన్నుగా ప్రజల దగ్గర వసూలు చేసి తిరిగి ఆ ప్రజలకి కావలసినటువంటి సదుపాయములు కల్పించినటువంటి రాజుకి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ వచ్చి పాలు త్రాగటానికి పశువు యొక్క పొదుగులో పాలని ఉంచకుండా మొత్తం పాలని త్రాగి జున్ను వండుకున్నవాడు ఆ జున్ను తింటే ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు వస్తుంది. అందుకని జున్ను తినే ముందు పొదుగులో పాలు ఉంచి పాలు తెచ్చి జున్నుకి ఇచ్చారో లేదో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఉపనయనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని అంత భయంకరమైనటువంటి పాపాన్ని చేసినటువంటి వాడిని అవుతాను. అన్నిటినీ మించి అమ్మా, పుత్రాదారైశ్చ భృత్యైశ్చ, వాటితో పాటుగా నేను ఎన్ని పాపములు చేసినటువంటి వాడిని అవుతానంటే సూర్యుడికి ఎదురుగుండా నిలిచి, సూర్యుడికి ఎదురుగుండా నిలిచి మలమూత్రములను విసర్జించినటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది. ఇళ్ళు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది అని భయంకరమైనటువంటి పాపములు అని శాస్త్రములో ఏవి చెప్పబడ్డాయో, అమ్మా నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి ఉంటే రాముడికి పట్టాభిషేకం జరగడం లేదు అని తెలిసి కూడా నేను రాజ్యాన్ని కోరుకున్నవాడనైతే ఈ పాపములన్నీ నేను పొందినటువంటి వాడిని అవుతాను. అమ్మా, నన్ను క్షమించు, నాకు నిజంగా తెలియదు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని కాని, మా అమ్మ ఇటువంటి కోరికలు కోరిందని కాని నాకు తెలియలేదమ్మా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఇక్కడి నుంచే వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తానమ్మా, అమ్మా నన్ను మన్నించమ్మా అని కౌసల్య కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఏడిస్తే
మహాతల్లి కౌసల్య ఆ భరతుణ్ణి భుజములు పట్టి పైకి లేవతీసి, నాయనా నీ బుద్ధి నాకు తెలుసు, ఎటువంటి వాడివో తెలుసు, కానీ నేను పుత్రుడు దూరంగా 14 సంవత్సరములు అరణ్యమునకు వెళ్ళిపోయాడనేటటువంటి బాధ చేత ఈ మాటలు మాట్లాడాను అని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆ భరతుణ్ణి సేద తీర్చింది. సేద తీర్చిన తరువాత రాత్రల్లా నిద్ర లేకుండా కంటికి భూమికి ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తల్పం మీద నేల మీద పడి దొల్లుతూనే ఉన్నాడు. ఓ భారంగా ఊపిరి తీరుస్తూనే ఉన్నాడు. శత్రుఘ్నుడికి చెప్పుకుంటూనే ఉన్నాడు. తెల్లవారింది, వశిష్ఠాదులు వచ్చారు. వచ్చి, నాయనా నీ తండ్రి యొక్క శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, దాన్ని పైకి తీసి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, నువ్వు కుమారుడివి వచ్చావు కనుక అంచేష్టి సంస్కారమనందు దృష్టి పెట్టమన్నారు. సరే, అంతఃపురంలోంచి తైలద్రోణిలో ఉన్నటువంటి దశరథుడి యొక్క శరీరాన్ని పైకెత్తారు. ఎత్తి ఒక స్వర్ణ పర్యంకం మీద పడుకోబెట్టారు. అందరూ వచ్చి చూశారు. నిద్రపోతున్న వాడిలా ఉన్నాడు దశరథ మహారాజు గారు. కానీ అటువంటి స్థితిలో ఉన్న దశరథుణ్ణి చూసి గగ్గోలు పెట్టి గుండెలు బాదుకుని అయోధ్య అంతా ఏడ్చింది. అక్కడి నుంచి తీసి పరిచారికలు ఆయన్ని శిబికలోకి ప్రవేశపెట్టారు. రథాల్ని పూంచుకుని కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆనాడు ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఉండేది, చితి దగ్గరికి పత్నులు కూడా వెళ్ళేవారు. అందుకని ఆయన శరీరం అంతటా కూడా ఉత్తమమైనటువంటి తైలాల్ని, సుగంధ ద్రవ్యాల్ని పట్టించారు. చందన కాష్టములను సిద్ధం చేశారు. నెయ్యి పోశారు. ఆ శిబికతో శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద ఉంచారు. భరత శత్రుఘ్నులు అగ్నిహోత్రాన్ని ఉంచారు. ఆయన నిత్యాగ్నిహోత్రి. అందుకని నిత్యాగ్నిహోత్రీకుడు కనుక దశరథ మహారాజు గారి యొక్క అగ్నిగృహంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని బయటికి తీసుకొచ్చారు. దాంతోటే ఆ చితిమంటల్ని వెలిగించారు. వెలిగించిన తరువాత ప్రదక్షిణం చేశారు. అందరూ సరయూ నదికి వెళ్లి స్నానం చేశారు. ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత అస్థి సంచయనం కోసమని భరతుడు శత్రుఘ్నుడితో కలిసి వెళ్ళాడు. తండ్రి గారి అస్థికలన్నిటినీ చితిలోంచి తీసి ఒక చోట పోగు చేశాడు. వాటిని చూసి అపారంగా ఏడ్చాడు. వశిష్ఠ మహర్షి ఒక ధర్మం చెప్పారు, అంచేష్టి సంస్కారం చేసేటటువంటి వాడు పవిత్రమైన మనస్సుతో చెయ్యాలి తప్ప అలా రోధించకూడదు. ఏడ్చినట్టయితే ఆయనకి ఉత్తమగతులు కలగవు. అందుచేత భరత మనసు నిగ్రహించుకుని అంచేష్టి సంస్కారాన్ని ధర్మబద్ధంగా నిర్వహించు అని చెప్పారు. ఎన్నో లక్షల గోవుల్ని దానం చేశాడు, బంగారం దానం చేశాడు. అందరికీ కావలసిన విధంగా షడ్రశోపేతమైనటువంటి భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయింది. తీరిపోయిన తరువాత మంత్రులందరూ కలిసి ఒక రోజున భరతుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భరతుడితో ఒక మాట చెప్పారు, మహానుభావ, ఈ రాజ్యాన్నంతటినీ నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు కావడం చేత ధర్మబద్ధంగా పరిపాలించాడు. కానీ ఇప్పుడు ఆ దశరథుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపెట్టేసినప్పుడు నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చేశాడు. అందుకని రాజ్యం గృహాణ భరత పితృపైతామహం ధ్రువం అభిషేచయ చాత్మానం పాహిచాస్మాన్ నరషభ. అందుచేత నువ్వు రాజ్యాభిషేకం చేసుకుని ఈ రాజ్యాన్నంతటినీ పరిపాలించవలసింది అన్నారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శరీరం యవ్వనంలో ఉన్నప్పుడు తండ్రి గారి శరీరం అంతఃపురంలోంచి వెళ్ళిపోయిన తరువాత ఒక కష్టంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాట వేరు. తరువాత రాజ్యమునందు లోభం ఏర్పడి తాను రాజైతే ఇన్ని సుఖాలు పొందవచ్చు అనేటటువంటి కోణం కూడా ఒక పక్క మనస్సులో చేరుతుంది. రాముడు దూరంగా వెళ్ళిపోయాడు. అశౌచం తీరిపోయింది. అందరికీ భోజనాలు పెట్టేశాడు. ఏమో రాజ్యం స్వీకరిస్తాడేమోనని మంత్రులందరూ వచ్చి అడిగారు. కానీ భరతుడి శీలం అంటే ఎలా ఉంటుందో చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒక్కసారి అభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణం భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః. పట్టాభిషేకం కోసమని ఏర్పాటు చెయ్యబడినటువంటి సంభారముల చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నట్ట. అంటే వాటిని పరమ పవిత్రంగా చూశాడు. తాను అభిషేకం చేసుకోవడానికి కావా ఆ ద్రవ్యాలు అని ఒక మాట అన్నాడు. రామ పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి అహం త్వరణ్యే వత్సామి వర్షామి నవపంచచ. నాకు ముందు పుట్టినటువంటి రాముడు ఈ అభిషేక సంభారములతో యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చుని రాజ్యం పరిపాలించాలి.
కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరములు దండకారణ్యంలో ఉండాలి. రాముడికి నాకు తేడా ఏం లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను. రాముడొచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. ఈ ద్రవ్యాలతో యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి జరుగుతుంది. మీ అందరూ ఇప్పుడే నేను అనుజ్ఞనిస్తున్నాను, మీరందరూ ఒక పని మీద బయలుదేరండి అన్నాడు. ఏ పని మీద? మీ అందరూ వెళ్ళండి, మంచి శక్తి కలిగినటువంటి వడ్రంగుల్ని శిల్పుల్ని తీసుకురండి. తీసుకొచ్చి రాజ్యం నుంచి దండకారణ్యంలో రాముడు ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి. నేను ఒక్క